ప్రైజ్ ద లార్డ్ అండి. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవునికి సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం లేకుండా ఉంటూ ఉంటారు. ఆదివారాలు చర్చ్ కూడా మానేస్తూ ఉంటూ ఉంటారండి. కానీ ఆదాము కూడా అదే విధంగా చేయటం జరిగింది. మరేంటిదంటే ఆదాము తినవద్దన్న పండును తిన్నప్పుడు తోట చెట్ల మధ్యన తాక్కోవడం జరిగింది. అయితే దేవుడు మనల్ని పిలవటం జరుగుతుంది. ఆదాముని ఏ విధంగా అయితే పిలిచాడో ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవెక్కడ ఉన్నావు? మరి ఆదాము తినవద్దన్న పండును తిన్నా కూడా మరి దేవుడు ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడండి. అదేవిధంగా మనం కూడా దాక్కుంటున్నామా? ఆయన ఎదుటికి రాకుండా ఉంటున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాము. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమతో మనలందరినీ పిలుస్తున్నాడు. నువ్వెక్కడ ఉన్నావు అనేసి దేవుడు అడుగుతున్నాడు. సో మనం తాక్కోకుండా ఆయన ఎదుటికి వద్దాము. ఆయన క్షమించే దేవుడు. మన పాపములను ఒప్పుకొని మనం విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన పిలిచే దేవుడు. మనల్ని పిలుస్తున్నాడు. మనం ఎక్కడున్నాము? తోట చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నామా? ఆయన ఎదుటికి వస్తున్నామా? ఒకవేళ ఇంకా ఆయన ఎదుటికి రాకుంటే ఇప్పుడే మనం ఆయన ఎదుటికి వద్దామండి. మా దేవుడి గొప్ప వాక్యమును దీవించును గాక. ఆమేన్.